హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతున్నారు, మనం సిల్వర్ లిక్విడ్ పౌడర్స్ అవి కూడా క్లీనింగ్ ఇవన్నమాట. ఇవి మనం సేల్ చేస్తూ ఉంటాం కదా, అవి నిజంగా యూజ్ అవుతున్నాయా లేదా అనేది చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి. అంటే అది రియల్లా ఫేకా అనేది. సో మీకు అందుకోసం అని నేను నా పట్టీలు ఉన్నాయి కదా, ఇవి చాలా అసలు రోజుల నుంచి నేను వాష్ చేయలేదన్నమాట. మీకు తెలుస్తూ ఉంటుంది, బాగా నల్లగా ఉన్నవి. సో ఇప్పుడు ఇది నేను మీకు క్లీన్ చేసి మీకు రియల్గా ప్రూఫ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం హోమ్ మేడ్ చేసిన ఆర్గానిక్ కెమికల్ ఏమీ లేని ఆర్గానిక్ పీతాంబరి లిక్విడ్ అండి. అంటే ఇది సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. మనం పౌడర్స్ చూసాం కదా, బట్ ఇది లిక్విడ్. ఇది దీంట్లో ఏంటంటే కెమికల్ ఏమీ ఉండదు, మనం తయారు చేస్తామన్నమాట. ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ ఆ పట్టీలు ఏవైతే ఉన్నాయో నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ మీకు ఒకవేళ సిల్వర్ బౌల్స్ కానీ ప్లేట్లు కానీ వాటిని క్లీన్ చేయాలి అంటే మీరు ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని ఫిల్ చేసేసుకొని జస్ట్ స్ప్రే చేసేసి ఒకసారి మన హ్యాండ్తో కాగానే, లేదంటే సాఫ్ట్ స్క్రబ్బర్ కానీ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మీరు తుడిచేసేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే చాలా మడ్డిగా ఉన్నాయండి. అంటే దాంట్లో చాలా మురికి ఉందన్నమాట. ఆల్మోస్ట్ 7 to 8 months దాకా నేను అసలు క్లీన్ చేయలేదు పట్టీలని. సో అందువల్ల నేను కొంచెం లిక్విడ్ అలా మునిగే వరకు పోసాను. చూసారు కదా, మీకు ఆ పార్టికల్స్ అనేవి పైన తేలుతూ తెలుస్తున్నాయి. ఇది ఒక సెకండ్ అలా ఉంచగల మీకు దానిలోని స్మెల్ కూడా మీకు తెలిసిపోతుంది. అంటే మురికి వాసన అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా క్లీన్ అవుతుందండి, మీరు రియల్గా చూడొచ్చు అనమాట. నేనేం చేస్తున్నానంటే జస్ట్ బ్రష్ తోటి, నేను ఎక్కువ కూడా రబ్ చేయలేదు, జస్ట్ కలిపినట్టుగా ఆ బ్రష్ తోటి అనేది, మీది పాత బ్రష్ అండి, మీరు పళ్ళు తొంకోగా పడేసేస్తారు అన్నప్పుడు ఆ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మీకు ఆల్మోస్ట్ మీకు కలర్ తెలిసిపోతూ ఉంటుంది. నేను ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు మీకు బ్రష్ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, కొంచెం అనేది తేడా వస్తుంది. సో ఇది జస్ట్ అలా ఒక 5 to 10 minutes అందులో ఉంచేసేసి ఇలా స్క్రబ్ చేసేసి మీరు వాటిని నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్నారంటే, చూసారు కదా ఫ్రెండ్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకే రియల్గా తేడా తెలుస్తుంది కదా. ఇవి ఎప్పుడైతే క్లీన్ చేసిన తర్వాత మనము నార్మల్ వాటర్ తోటి కడిగేసుకొని తర్వాత పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీరు కనుక ఇది ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.